కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగానే తయారవుతున్నట్టుగా ఉంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఏకంగా ఒక వీడియోను విడుదల చేశారు. అది కూడా ఇవన్నీ అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు, కానీ నేను బహిరంగంగానే మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. పదవుల్లో జనసేన పార్టీ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది, కూటమి ఏర్పడే సమయంలో చేసుకున్న ఒప్పందానికి కూడా క్షేత్రస్థాయిలో విఘాతం కలుగుతోంది అని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఒప్పందం ప్రకారం టీడీపీ పోటీ చేసిన చోట 60% పదవులు టీడీపీ ఉంచుకొని మిగిలిన 30% పదవులు జనసేనకు, 10% పదవులు బీజేపీకి ఇవ్వాలి. అంటే క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పదవులు అనమాట. అదే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన చోట జనసేన పార్టీ వాళ్ళకు 60% పదవులు ఇవ్వాలి, టీడీపీ వాళ్ళు 30% తీసుకోవాలి, బీజేపీకి 10% ఇవ్వాలి. ఇలా ఒప్పందం ఉంటే కానీ ఎక్కడా కూడా ఈ ఒప్పందం అమలు కావడం లేదు అని స్వయంగా ఆయనే ఆరోపిస్తూ ఉన్నారు. 3400 నామినేటెడ్ పోస్టులు జనసేన పార్టీ వాళ్ళకు దక్కాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇన్ని పదవులు వచ్చాయా అని మేమే ఆశ్చర్యపోయాం, కానీ అందులో అవాస్తవాలు కూడా ఉన్నాయి అని స్వయంగా ఆయనే చెప్తూ ఉన్నారు. ఈ 3400 మందిలో ఎంతమంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, ఎంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలు ఉన్నారు అన్నది చూడాలి. కానీ చాలా చోట్ల పొరపాటు జరిగాయన్నది వాస్తవం. పేరుకేమో జనసేన పార్టీ వాళ్ళుగా చెప్పారు, కానీ ఆ పదవులన్నీ ఇతర పార్టీ వాళ్ళే తీసేసుకున్నారు. అంటే టీడీపీ నాయకులే జనసేన పార్టీ కోటాలో కూడా పదవులు తీసుకున్నారని బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇలాంటి సమాచారం పెద్ద ఎత్తున వస్తుంది, పలానా చోట జనసేన పార్టీకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు అన్న ఫిర్యాదులు కూడా పెద్ద ఎత్తున తనకు వస్తూ ఉన్నాయి అంటూ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో, తానుండే విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో 5 దేవాలయాలకి కమిటీలు వేస్తే ఒక్క ఆలయంలో కూడా జనసేన పార్టీ వాళ్ళకు చోటు లేదు. విశాఖ ఈస్ట్లోని ఈ పరిస్థితి ఉందంటే ఇంతకు మించిన అవమానం జనసేన పార్టీకి మరొకటి ఉంటుందా అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారే ప్రశ్నిస్తూ ఉన్నారు. కరగచెట్టు పోలమాంబ ఆలయానికి కమిటీ వేశారు. 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తే 10 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఒక్కరున్నారు, జనసేన పార్టీ వాళ్ళ నుండి ఒక్కరు కూడా లేదు. ఈ అంశంపై నేను ఎమ్మెల్యేని అడిగాను, ఏంటంటే మరి ఇంత అన్యాయంగా జనసేన పార్టీ వాళ్ళకు కనీసం ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఒప్పందాన్ని కూడా మీరు వివాదం కలిగించారని అడిగితే సదరు ఎమ్మెల్యే చాలా గౌరవప్రదంగానే, లేదండి మేము పేర్లు పంపించాము, కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నుంచే ఈ లిస్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఏంటి, మేమేమో జనసేన పార్టీ వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ నుండి పంపుతున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాత్రం ఆ పేర్లు లేకుండా ఈ లిస్టు పంపించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. మరి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, వాస్తవ పరిస్థితి అయితే ఇలా ఉంది అని చెప్తున్నారు. ప్రతి చోట జనసేన పార్టీ వాళ్ళకు 30% పదవులు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా, కాబట్టి ఎక్కడికక్కడ నిలదీయండి, అన్యాయం జరిగితే అధిష్టానం దృష్టికి తీసుకురావండి, మనకు సరైన పదవులు దక్కితేనే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఈ కూటమి నిలబడడానికి గెలవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు అని కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే పదవులు రావడం లేదు అని జనసేన పార్టీ నాయకుడే, సీనియర్ నాయకుడే బహిరంగంగా వీడియో విడుదల చేశారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలని తెలుసు, కానీ బహిరంగంగానే చెప్తున్నాను అనడం ద్వారా ఇక అంతర్గతంగా చర్చించుకొని సాల్వ్ చేసుకునే స్థితి కూడా ఆ కూటమిలో లేకుండా పోయిందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పదవుల విషయంలో నాయకులు ఈ స్థాయిలో స్పందిస్తూ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు పరిగణలోనికి తీసుకుంటారా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే కూటమిలో అనేక ఇబ్బందులు ఉంటాయి, నొప్పి ఉంటుంది, సర్దుకుపోవాలని జనసేన పార్టీ వాళ్ళకే చెప్తున్నారు. కానీ కూటమిలో ఉన్నాం మేము, మా వల్ల మీరు గెలిచారు కాబట్టి మమ్మల్ని గౌరవించాలి, మా పార్టీ వాళ్ళని నాయకుల్ని అని ఎక్కడా కూడా టీడీపీని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయడం లేదు. స్వయంగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు ఇస్తారో లేదు, దాన్ని కూడా చర్చించే పరిస్థితుల్లో లేకుండా పోయారు. తొలుత రాజ్యసభ అన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో మంత్రి పదవి గ్యారంటీకి ఇస్తామని ఒక నోటును కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది, కానీ దాన్ని ఫాలో అయినట్టుగా లేదు. దాంతోపాటు హరిహర వీరమల్లు సినిమా తీసి ఆర్థికంగా భారీగా నష్టపోయిన నిర్మాత ఏఎం రత్నంను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తాం, నేను ప్రతిపాదిస్తానని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వేదిక మీదే చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ పదవి కూడా ఇప్పించుకోలేకపోయారు. ఇలాంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ వాళ్ళకు కూటమిలో ఇంతకు మించి న్యాయం జరుగుతుందా లేదా అన్నదైతే అనుమానమే. అయితే ఒకటైతే నిజం, గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జనసేన రూపంలో ఇలా సరెండర్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉన్న సమయంలో ఏ వర్గం అయితే జనసేనకు మద్దతుగా మొన్నటి ఎన్నికల్లో కూటమితో ర్యాలీ అయిందో ఆ వర్గం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నష్టపోతోందన్న ఒక అభిప్రాయం విస్తృతంగా ఉంది. గతంలో తమకున్న స్ట్రెంగ్త్ ఆధారంగా ఆ వర్గం బార్గెన్ నడిపేది, ప్రభుత్వాల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా సరే కావాల్సినవన్నీ తెచ్చుకునేది, ప్రయారిటీలు ఇచ్చేది, ప్రభుత్వం కూడా సామాజిక వర్గానికి మంచి ప్రయారిటీ ఇచ్చేవి.
కానీ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు కాబట్టి ఇక మిగిలిన ఆ సామాజిక వర్గాన్ని అంతా అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒకరిని మెప్పిస్తే పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గాన్ని ఎంటదేస్తారు. కాబట్టి మనకే పెద్ద ఇబ్బంది లేదన్నట్టుగా కూటమి పెద్దల, మరి ముఖ్యంగా టీడీపీ పెద్దల పరిస్థితి ఉంది. అందుకే ఈ కూటమిలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఒక పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తున్నాం చాలు, ఇక మిగిలిన అందరికీ ఆ వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న వాతావరణం ఏర్పడింది. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది అన్న అభిప్రాయం కూడా జనసేన పార్టీలో, జనసేన పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉంటున్న ఆ సామాజిక వర్గంలో కూడా బలంగా ఉంది ఇటీవల.